సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఆల్మోస్ట్ శిక్షలు ఎవరికి ఏ విధంగా ఉండేటువంటి అవసరం ఉంది, ఎలా వెళ్ళబోతుంది అనేటువంటి దాని మీద ఒక్కొక్క కీలక మలుపుకు సంబంధించినటువంటి విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపు ఫస్ట్ మనకు కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సిబిఐ ఇచ్చినటువంటి సీల్డ్ కవర్లో ఏముంది అని దాంతోపాటు బయటికి ఎలాంటి విషయాలు వచ్చే అవకాశం ఉంది, ఇప్పటికే సిబిఐ రివీల్ చేసినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిల్లో త్వరగా జస్టిస్ జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ స్టిల్ హోప్ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు మనతో పాటు. సో వారందరికీ కూడా తెలుసుకోవాలి అనుకున్నటువంటి విషయం, ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయ్యి కొన్ని కీలక విషయాలను బయట పెట్టడం జరిగిందో, ఈవెన్ చంద్రచూడ్ గారు కూడా ఒక మాట అనడం జరిగింది. అదేంటి అని అంటే, సీల్డ్ కవర్లో మేము ఎప్పుడైతే కొన్ని విషయాల్ని ఓపెన్ చేసి చూడటం జరిగిందో విస్తుపోయేటువంటి షాకింగ్ విషయాలు బయటికి రావడం జరిగింది. అది ఇప్పుడిప్పుడే ఓపెన్ చేయడం సబబు కాదు అని చెప్పేసి ఒక విషయం చెప్పడం జరిగింది. జనరల్గా అయితే ఇప్పుడు అంటే 2 days నుంచి కనుక మనం చూసేటువంటి అప్డేట్స్ ప్రకారం సిబిఐ వాళ్ళు సమర్పించినటువంటి కీలక ఆధారాలు ఏంటి, సీల్డ్ కవర్లో ఏముంది? నాగరాజ్ గారు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి రేప్ అండ్ మర్డర్ ఈ కేసుకు సంబంధించి గడచిన 50 రోజులుగా అనేక మలుపులు, కొత్త ట్విస్టులతో ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క విషయం ఏదైతే ఉందో, ఇటీవల సిబిఐ వాళ్ళు ఒక సీల్డ్ కవర్ సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టుకి. అందులో కొన్ని కీలకమైనటువంటి, మీరు ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినట్టుగా కొన్ని విస్తుగొలిపి నిజాలు, కీలక విషయాలు ఉన్నట్టుగా చంద్రచూడ్ గారు ఒక మాట చెప్పారు. మమ్మల్ని కాస్త కలవరపాటు గురిచేసే కొన్ని ఇందులో విషయాలు మాకు ఉన్నాయని చెప్తూ చంద్రచూడ్ గారు చెప్పడం కూడా జరిగింది. అయితే అక్టోబర్ 1న రిలీజ్ చేసినటువంటి ట్రయల్స్లో భాగంగా ఎలా ఉంటుంది అది ఆ రోజు మనం మాట్లాడుకుందాం. అయితే లోకల్ పోలీసులు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఏ రోజైతే జరిగిందో ఆగస్టు 9వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క విషయానికి సంబంధించి, ఈ యొక్క దుర్ఘటన, ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని సిబిఐ వాళ్ళ అనుమతితోటి ఒక ఇంట్రాగేషన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆ రోజు ఆగస్టు 9 ఉదయం 9:34 నుంచి సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసే విధానం వరకు ఏదైతే ఈ టైం లేని ఒక టైం ఉందో, అంటే 9:30కి ఫస్ట్ టైం పర్సన్ చూశాడు, నెక్స్ట్ డే ఆగస్టు 10వ తారీఖు సంజయ్ రాయ్ని కస్టడీలో తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, 9వ తారీఖు నాడు అసలు ఏం జరిగింది విత్ టైం లేను మనకు కొన్ని ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలు కేవలం మనం రాసుకున్న స్క్రిప్ట్ కాదు, ఇది స్టేట్ పోలీసులు సిబిఐకి అందజేసినటువంటి ఏదైతే సీల్డ్ కవర్ ఉందో అందులో బహుశా కీలకమైనటువంటి విషయాలే మనకు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళు అందజేసిన విషయాలే అందులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా విస్తారంగా ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ కొన్ని వందల పేజీలు ఉంటుంది. కానీ నేను నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను షార్ట్ లిస్ట్ చేసి నేను మీకు వీలైతే కొద్ది నిమిషాల్లో అతి సంక్షిప్తంగా దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం మీతో చేస్తాను నాగరాజ్ గారు. డెఫినెట్గా. ఆగస్టు 9 ఉదయం 9:30 ఆ 9:30 ఏం జరిగిందంటే, సౌమిత్ర రాయ్ అన్నటువంటి ఒక చెస్ట్ డిపార్ట్మెంట్లో పీజీటీ స్టూడెంట్, ఇతను మార్నింగ్ అరౌండ్ 9:30కి సెమినార్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. వెళ్ళేసరికి అతను డ్యూటీ రౌండ్కి వెళ్లాల్సిన టైం దగ్గర పడుతుండటంతో ముందు రోజు తన క్లోజ్మేట్ అయినటువంటి అమ్మాయి అభయాను మనం ఏదైతే పిలుచుకుంటున్నామో, ఈ అభయ కోసం ఎంక్వైరీ చేసుకుంటూ ఆయన పిలుచుకుంటూ సెమినార్ హాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది సౌమిత్రి రాయ్. ఇతను వెళ్ళేసరికి దూరంగా సెమినార్ హాల్లో ఒక బెంచ్ మీద, అంటే ఒక చెక్క ముక్క లాంటి బెంచ్ మీద ఒక అర్ధనగ్నంగా పడినటువంటి ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీ కనిపించింది. మొట్టమొదటిగా చూసినటువంటి వ్యక్తి సౌమిత్రి రాయ్ ఇతని పేరు. ఇతను పీజీటీ స్టూడెంట్, ఈ అమ్మాయి యొక్క క్లాస్మేట్, ఈ అమ్మాయి యొక్క బెంచ్ మేట్, ఈ అమ్మాయి యొక్క ఫ్రెండ్. ఇతను ఫస్ట్ చూశాడు దీన్ని. అక్కడ ఉన్నటువంటి సీనియర్స్కి చెప్పారు. సీనియర్స్ కలిసి ఆ కాలేజీలో ఉన్నటువంటి ఆఫీస్ అంటే హాస్పిటల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ఉదయం మార్నింగ్ 9:30 9:40 అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి ఈ బిశ్వజిత్ కుంద్ ఆయన పేరు. అక్కడ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పేరు బిశ్వజిత్ కుంద్. అతను ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే సంఘటనా స్థలాన్ని చేరుకున్నాడు. మొదటి పోలీస్ అధికారి, ఫస్ట్ టైం చూసినటువంటి పోలీస్ అధికారి ఇతని పేరు బిశ్వజిత్ కుంద్. ఇతను అవుట్ పోస్ట్లో పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఇతను నేరస్థలాన్ని వెంటనే వచ్చాడు. ఆ నేరస్థలాన్ని భద్రపరచంటే తనకున్నటువంటి అప్పటికున్న తన సామాగ్రితోటి ఆ యొక్క నేరస్థలాన్ని ఎక్కడైతే సంఘటన జరిగిందో దాన్ని భద్రపరిచే ప్రయత్నం చేశాడు. ఇది ఉదయం 9:40 10:10 ఇది ఫస్ట్ టైం తలా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే ఇక్కడ బిశ్వజిత్ కుంద్ ఇన్ఫార్మ్ చేశారో, ఇమ్మీడియట్గా అక్కడ జనరల్ డైరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో 542 అనే సంఖ్యతోటి నమోదు చేశారు. పోలీస్ అధికారి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వచ్చారు.
10:30 ఒక లేడీ ఆఫీసర్తో పాటు తలా పోలీస్ స్టేషన్కి నేర స్థలాన్ని చేరుకున్నారు కొంతమంది తలా పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది. తర్వాత ఎవరు ఈమె, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరని చెప్పి వాళ్ళు వివరాలు సేకరించారు. అక్కడ ఉన్నటువంటి ఆ మిత్రబృందంతో కలిసి వివరాలు సేకరించారు. అక్కడ ఏదైతే క్రైమ్ సీన్ జరిగిందో దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పోలీసు అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులతో దాన్ని ప్రొటెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఉదయం 10:30 నెక్స్ట్ 10:52 బాధితురాలు యొక్క ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు. మొట్టమొదటి కాల్ 10:52 వెళ్ళింది. చెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసులు నమోదు చేశారు ఈ ఫస్ట్ వెళ్ళినటువంటి కాలు. ఇదే సమయంలో హత్య కోసం, ఏదైతే హత్య జరిగినటువంటి సంఘటన స్థలాన్ని చూడడం కోసం, ఎక్కడైతే నేరం జరిగిందో దీనికోసం ఒక ప్రత్యేక బృందం రంగంలోకి దిగారు ఉదయం 10:52. నెక్స్ట్ 11 డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కలిసి హోమిసైడ్ వింగ్, అంటే ఈ హోమిసైడ్ వింగ్ అంటారు దాన్ని, వాళ్ళందరూ కూడా కలిసి నేర స్థలాన్ని చేరుకున్నారు 11 11:30 నుంచి 12 మధ్యలో డీసీపీ అభిషేక్ గుప్తా గారు ఈ ప్రదేశాన్ని విజిట్ చేశారు. 12:25 డిటెక్టివ్ వింగ్, సైంటిఫిక్ వింగ్, అలాగే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఫింగర్ ప్రింట్స్ ఆపరేటర్స్, ఫుట్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసి ఈ సంఘటనా స్థలానికి రీచ్ అయ్యారు. 12:29 ఫస్ట్ ఫోటో తీశారు. అభయకు సంబంధించిన సంఘటనా స్థలంలో మొట్టమొదటి ఫోటో 12:29 తీశారు. దీన్ని కూడా సిబిఐ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 12:44 అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డ్యూటీ మెడికల్ ఆఫీసర్ బాధితురాలు చనిపోయినట్లుగా డిక్లేర్ చేశాడు. డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు 12:44. 1 రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు టీం అందరూ కూడా అక్కడికి వచ్చారు. నేర దృశ్యాన్ని మొత్తం పరిశీలించారు, ఫొటోస్ తీసుకున్నారు. వాళ్ళ వింగ్ మొత్తం కలిసి ఈ దర్యాప్తు చేసే పనిలో పడ్డారు 1 ఇక్కడ ఒక ట్విస్ట్ నాగరాజ్ గారు. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకు ముందుగా చెప్తున్నట్టుగా బాధిత కుటుంబీకుల యొక్క పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు 3 గంటల పాటు బయట వెయిట్ చేశారని చెప్పి ఇంతకుముందు చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే వీళ్ళు రాసిన రిపోర్ట్లో ఏం రాశారంటే బాధిత కుటుంబీకురాలు రాగానే వచ్చిన వెంటనే మృతదేహాన్ని మేము చూపించాము అని ఈ రిపోర్ట్లో రాయడం జరిగింది. అదే సమయంలో ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ వాళ్ళ పరీక్షలన్నీ కూడా మధ్యలో వీళ్ళు చేస్తున్నారు. ఈ చేస్తుండగానే పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ అందరూ కలిసి వాళ్ళ నేర పరిశోధన ఫోరెన్సిక్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకమైన ఆధారాలు దొరుకుతాయి, ప్రతి దుమ్ముని గడ్డిని దూని అక్కడ ఏం కనిపిస్తుందో ఆ పార్ట్లో ఏదైతే కనిపిస్తుందో ప్రతి దాన్ని వాళ్ళు తమ చెక్ చేసుకుంటున్నారు. ప్రతి దాన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. ఇదే సమయంలో పేరెంట్స్ కూడా వచ్చి చూశారు అని చెప్పి ఈ రిపోర్ట్లో రాయడం జరిగింది. మధ్యాహ్నం 1 హెచ్ఓడి పేరెంట్స్ వాళ్ళు వచ్చిన విషయాన్ని, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈ పేరెంట్స్ వచ్చిన విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఎగ్జాక్ట్ టైం కూడా, అంటే వాళ్ళు వచ్చిన టైం ఏ టైంకి వచ్చారు, ఇక్కడ పేరెంట్స్ చూస్తున్నారన్న విషయాన్ని కూడా ఎగ్జాక్ట్లీ టైంని కూడా నోటీస్ చేశారు, రికార్డ్ చేశారు. 1:10 కుటుంబ సభ్యులు అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లతో కలిసి సెమినార్ హాల్కి వెళ్ళారు. వీళ్ళు ఇక్కడ మెజిస్టీరియల్ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ కావాలి. ఆ జిల్లా యొక్క మ్యాజిస్ట్రేట్ వస్తేనే వాళ్ళ ఆధీనంలో మాత్రమే దీన్ని పోస్ట్మార్టం చేయాలి. అతని లేకుండా ఎటువంటి పోస్ట్మార్టం చేసే అవకాశం లేదని చెప్పి అక్కడ కాస్త చిన్న వాగ్వాదం జరిగింది. పేరెంట్స్కి, ఫోరెన్సిక్ వాళ్ళకి, పోలీసులకి మధ్య మొత్తం చిన్న వాగ్వాదం జరిగింది. ఈ మొత్తం వాగ్వాదాన్ని కూడా రికార్డ్ చేశారు. వీడియో రికార్డింగ్ కూడా జరిగింది. ఆ వీడియో రికార్డింగ్ కూడా ఈ క్లిప్పింగ్తో పాటు వాళ్ళు కూడా ఈ సీల్డ్ కవర్లో పెట్టడం జరిగింది. దీనికి ఈ సంఘటన మొత్తం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి బంధువుల సమక్షంలో జరిగిన ఈ వీడియోగ్రఫీ ఏదైతే ఉందో దీని మొత్తం కూడా ఫుటేజ్ మొత్తం తీసి పెట్టుకున్నారు పోలీసులు. ఈ డిస్కషన్ మధ్యాహ్నం 1:10 నుంచి 4:20 వరకు ఇదే జరిగింది. 4:20 నుంచి 4:40 మధ్యలో మ్యాజిస్ట్రేట్ గారు రావడం జరిగింది. ఆయన సమక్షంలో విచారణ జరిగింది. అంటే పేరెంట్స్, బంధువులు అందరూ కలిసి మ్యాజిస్ట్రేట్ గారి సమక్షంలో అక్కడికక్కడ ఉన్నటువంటి ఒక చిన్న విచారణ జరిగింది. దీనికి కూడా వీడియో రికార్డ్ చేశారు లోకల్ పోలీసులు. 5:10 డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఆ ప్లేస్ నుంచి బయటకు తరలించారు. హాల్ నుంచి 5:10 మధ్యలో ఎక్కడైతే ప్లేస్లో మర్డర్ జరిగిందో ఆ ప్లేస్ నుంచి, సెమినార్ హాల్ నుంచి పోస్ట్ మార్టం చేయడం కోసం అని చెప్పి డెడ్ బాడీని మూవ్ చేశారు. సాయంత్రం 5:10 6:10 నుంచి 7:10 మధ్యలో బాడీకి పోస్ట్ మార్టం జరిగింది. అది కూడా మ్యాజిస్ట్రేట్ గారు ఉన్నారు అక్కడ, స్టేట్ పోలీసులు ఉన్నారు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అది అట్ ద సేమ్ టైం బంధువులు ఉన్నారు. వీళ్ళందరూ సాక్షులుగా ఉంటుండగా వీళ్ళందరి సమక్షంలో ఆ మొత్తం పోస్ట్ మార్టం ఏదో జరిగిందో ఆ మొత్తాన్ని కూడా 17 నిమిషాల్లో ముగించేశారు. దీన్ని కూడా వీడియో షూట్ చేశారు. రాత్రి 8:30 నుంచి 10:45 వరకు
క్రైమ్ సీన్ ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో వాళ్ళు మార్నింగ్ నుంచి చేస్తున్నటువంటి కంటిన్యూగా 9 అవర్స్ పాటు ఏదైతే డ్యూటీ చేశారో అక్కడి నుంచి సుమారుగా 40 ఐటమ్స్ని కలెక్ట్ చేసుకున్నారు. ఇది స్థానిక అక్కడ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు సాక్షులుగా ఉన్నప్పుడే ఈ మొత్తం కలెక్షన్ మొత్తం చేశారు. సుమారుగా 40కి పైబడినటువంటి కొన్ని వస్తువులను సేకరించారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూ చేసి ఫైనల్గా రాత్రి 10:45 క్లోజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తం ఎవిడెన్స్ అన్ని తీసుకొని ఇది కరెక్ట్గా 8:30 నుంచి రాత్రి 10:45 వరకు జరిగింది. రాత్రి 8:37 నుంచి 8:52 మధ్య ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో పోలీసులు ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఒక 3D మ్యాప్ వేశారు. మీరు చూసే ఉంటారు, చాలా సినిమాలో కనిపిస్తుంటుంది. ఒక పెన్సిల్ చాక్ తోట మొత్తం కూడా వేస్తారు. ఆ సంఘటనా స్థలం ఎలా జరిగింది, ఎలా పడిపోయి ఉంది బాడీ అనడానికి ఒక నమూనాగా ఏం చేస్తారు, బాడీని తీసేశారు. పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి దాన్ని ఒక 3D మ్యాప్ అంటారు. ఆ 3D మ్యాప్ అని రాత్రి 8:37 నుంచి 5:52 మధ్యలో వేయడం జరిగింది. రాత్రి 11:45 విక్టిమ్ పేరెంట్స్ యొక్క ప్రెజెన్స్ వల్ల అఫీషియల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది రాత్రి 11:45 ఆగస్టు 9వ తేదీ నాడు జరిగింది. ఎఫ్ఐఆర్ ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆల్రెడీ అప్పటిగా పోస్ట్ మార్టం కూడా జరిగిపోయింది. ఫస్ట్ అటాప్సీ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఆ రోజు నైట్ అంతా కూడా యథావిధిగా డిస్కషన్స్, మీడియా ప్రతినిధులు హడావుడి గోలగోలగా నడుస్తుంది. ఆ రాత్రి అలా గడిచిపోయింది. ఉదయం మార్నింగ్ మీడియా అక్కడ ఉండే పోలీసులంతా కూడా ఏం చేశారంటే సీసీటీవీ ఫుటేజ్ని తీసుకోవడం జరిగింది. అంటే ముందు రోజు రాత్రి తీసుకున్నారు. టోటల్ ఆ డే ఎక్కడెక్కడ ఉందో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. అందులో ఉదయం 10 గంటలకి ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటే ఆగస్టు 10వ తేదీ మార్నింగ్ 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో సంజయ్ రాయ్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయనకి అక్కడ బ్లూటూత్ ఉంది, వచ్చేటప్పుడు ఆయన మెడలో బ్లూటూత్ లేదు. ఇవన్నీ కూడా 4:03 నుంచి 4:47 మధ్య ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ చేసి సంజయ్ రాయ్ అనే వ్యక్తి అతన్ని ఉద్దేశించి సస్పెక్ట్ చేశారు. అంతకు ముందు రోజే ఏదైతే బ్లూటూత్ పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్షన్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ ఉదయం ఆగస్టు 10వ తేదీ మార్నింగ్ 9:30 మధ్యలో ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నారో ఇమీడియట్గా సంజయ్ రాయ్ని పిలిపించారు. అక్కడికి 10 నిమిషాల్లో సంజయ్ రాయ్ ఈ యొక్క పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అక్కడ ఇమీడియట్గా ఏం చేశారంటే ఈ బ్లూటూత్ ఆన్ చేశారు. అక్కడ బ్లూటూత్ ఏదైతే ఉందో ఈయన మెడలో ఉన్న బ్లూటూత్ తీసుకున్నారు. ఈ రెండింటిని ఆన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఆ బ్లూటూత్ కూడా పేర్ అయింది. అప్పుడు సస్పెక్ట్ చేసింది నిజం ఏంటంటే ఎస్ ఇందులో ఖచ్చితంగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి పార్టిసిపేట్ చేశాడు. ఈ బ్లూటూత్ అయిందే కాబట్టి ప్రథమ నిందితుడిగా ఇతనే ఈ యొక్క నేరం చేసినట్టుగా గుర్తించి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఇది ఉదయం 10:30 జరిగింది. ఇమీడియట్గా ఎప్పుడైతే అతను తీసుకొని అతనికి అరెస్ట్ చేయడం జరిగిందో 10:30 అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే అతని బాడీని పూర్తిగా టోటల్గా బట్టలను ఇప్పి లోపల ఒక లాకర్ రూమ్ తీసుకెళ్ళి ఆయన టోటల్ బాడీని చెక్ చేశారు అట్ ద టైమ్ ఆఫ్ మార్నింగ్ 10:45. ఇక్కడ ఏం జరిగింది, అతని బాడీ మీద ఏం చూశారు? ఒకటి, అతని ఎడమ చెంప మీద గట్టిగా గాయాలు ఉన్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ అతని యొక్క ఎడమ చెయ్యి కొంత రాపిడికి గురైనట్టుగా తెలిసింది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ వెనకాల కూడా స్కిన్ కాస్త రబ్ అయిపోయి గట్టిగా కోసుకుపోయినట్టుగా కనిపించింది. కొంత రఫ్నెస్ కనిపిస్తుంది. ఎడమ తొడ వెనక భాగంలో కూడా రాపిడి గాయాలు ఉన్నటువంటి ఆ మార్క్స్ అన్ని కనిపించాయి. ఇమ్మీడియట్గా 11:46 ఏం చేశారంటే టోటల్గా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఐడెంటిఫై చేశారు పోలీసులు వాటన్నిటి కూడా క్లోజ్ ఫొటోస్ అన్ని తీసుకొని అవి కూడా భద్రపరచడం జరిగింది. ఆగస్టు 10వ తారీఖు ఉదయం 10:44 ఈ యొక్క బాడీ చెకప్ జరిగింది. టోటల్గా లాకప్ రూమ్లో పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో ఇతనే ప్రధాన కారకుడు అని ఒక అభియోగం ఏదైతే పెట్టారో దీనికి ఆనవాళ్ళగా కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఆయన ఒంటి మీద లభించాయి. 11:45 అతను ఫోన్ తీసుకున్నారు. ఆ మొబైల్ సీజ్ చేశారు. ఆ మొబైల్లో కాస్త చెక్ ఎవరెవరితో మాట్లాడారు ఏంటని చూసేసరికల్లా అతని ఫోన్లో కొన్ని రకాల అబ్యూజ్డ్ అయినటువంటి కొన్ని ఫొటోస్ అన్ని కనిపించాయి. ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేశారు. అప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని లోపల కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేశారు. ఉదయం మెడికల్ ఆఫీసర్ వచ్చాడు. అరౌండ్ 11:10 మెడికల్ ఆఫీసర్ వచ్చాడు. ఇతను తీసుకెళ్లి ఇతని యొక్క టోటల్ వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అందులో అతని యొక్క పెనిస్ అలాగే స్పెర్మ్ అంత ముందు రోజు ఆయన పార్టిసిపేట్ చేసి కన్ఫర్మేషన్ చేయడం కోసం అతని యొక్క పెనిస్ అలాగే స్పెర్మ్ ఎంత ఉంది, అతని హెయిర్ ఏముంది, నేలి యొక్క క్లిప్పింగ్స్, టోటల్ నమూనా ఆయన ఒంటి మీద ఏమేమైతే కనిపించాయో టోటల్ నమూనాలన్నీ కూడా ఆధారం కోసం చెప్పి మెడికల్ టెస్ట్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. మెడికల్ ఆఫీసర్ వచ్చి అట్ ద సేమ్ టైం ఇతను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఎస్ఎస్కేఎం హాస్పిటల్లో ఇతన్ని అడ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్స్ అన్ని సాయంత్రం వచ్చాయి. అంటే ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే నాగరాజు గారు ఆగస్టు 9వ తేదీ ఉదయం 9:30 ఎప్పుడైతే అభయ మృతదేహాన్ని మొట్టమొదటిగా చూసిన సౌమిత్రారావు ఎవరైతే చూసారో అక్కడ నుంచి సంజయ్ రాయ్ అరెస్ట్ అయినటువంటి వరకు ఏదైతే టైం లైన్ ఉందో దీన్ని ఏదైతే పోలీసులు కంప్లీట్గా ఒక టైం లైన్ ప్రకారం చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది కేవలం 1 or 2 సెంటెన్స్లో చెప్పాను కానీ ఈవెన్ ప్రతి సెంటెన్స్ కంప్లీట్ థియరీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. మన
కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు అది చాలా లెంగ్తీ స్టోరీ ఉంటుంది. ఇది మళ్ళీ జడ్జెస్ చదువుతారో చాలా లెంగ్తీ స్టోరీ ఉంటుంది. ప్రతి టైం లేని కూడా మళ్ళీ దీని మీద ఇంట్రాగేషన్స్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళు ఉన్నారా లేదా, దాని ఎవిడెన్స్ అని కలెక్ట్ చేశారా లేదని చెప్పి పోలీసులు ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. ఇట్స్ అ లెంగ్తీ ప్రాసెస్. సో మనకు తెలిసింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏదైతే పోలీసులు సిబిఐలకు సబ్మిట్ చేసినటువంటి ఈ టైంలో ఇలాగే ఉంది, యాస్టిస్గా ఉంది. దీన్ని బహుశా రేపు దర్యాప్తు బృందాలు ఏదైతే సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఇక్కడ వాళ్ళకి ఏమైనా కాంట్రడిక్షన్ కానీ ఏదైనా విభేదాలు ఉంటే వాళ్ళు మళ్ళీ పిలిచి మాట్లాడతారు. బట్ ఏదైనటువంటి కీలకమైనటువంటి అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక కీలకమైన వెలుగులోకి వచ్చే విషయాలు, ఇప్పటిదాకా ఊహాగానాలు ఉన్నటువంటి విషయాల్ని ఈరోజు కన్ఫర్మేషన్ చేస్తూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే పక్కాగా వచ్చిందో ఇది రేపు సెల్డా కోర్టు కానీ హైకోర్టు కానీ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు నుంచి తీర్పు కూడా ఇది ప్రాతిపాదిక అవుతుంది డెఫినెట్గా నాగరాజు గారు. ఎస్, నో డౌట్ అండి. అంటే మీరు చెప్పినటువంటి ప్రతి డీటెయిల్ కూడా రెగ్యులర్గా మనం మాట్లాడుకునేటువంటి వాటిల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు త్వరితగతిన జస్టిస్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి. అయితే సిబిఐ వాళ్ళు ఏం ఇన్వెస్టిగేట్ చేశారో అనేటువంటి దాని మీద కూడా కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఏ పాయింట్స్ ఏ విధంగా క్రోడీకరించి మరి డీటెయిల్డ్గా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు అనేటువంటి దానికి. బట్ ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఫుల్ డేటా ఏదైతే ఉందో అందరికీ తెలిసింది అయినా కూడా కొన్ని విషయాలు అయితే చాలా కీలకంగా బయటకు రావటం జరిగింది. ఎన్ని కోణాల్లో ఇదే విషయాన్ని వాళ్ళు దర్యాప్తు చేశారు అనేటువంటి విషయం మీద రియలీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. ఏదేమన్నా సరే వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.